సుహాస్ గారు, సందీప్ గారు, hello, welcome to Gulte. Hi, thank you. How are you guys doing? Fantastic. First నేను సుహాస్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బిజియెస్ట్ ఇయర్ అనుకుంటా. అంటే మీరు క్యారెక్టర్ యాక్టర్ గా కూడా మల్టిపుల్ ఫిల్మ్స్ చేశారు, కానీ అప్పుడు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ. కానీ ఈ ఇయర్ చూస్తే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం, శ్రీరంగనీతులు, దెన్ శ్రీరంగనీతులు, గొర్రెపురం ఎక్స్టెండెడ్ క్యామియోస్. బట్ స్టిల్ మనం కౌంట్ చేసుకుంటే 4-5 కదా. హీరోగా ఉన్నాయి, కౌంట్ చేయాలి కదా. ఓ ఓకే, అంటే మీరు చాలా చేస్తుంటారు కదా. ఐల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో దిస్ ఇస్ అన్ ఇంప్రెసివ్ ఇయర్. త్రీ ఫిల్మ్స్ కదా యాజ్ అ మెయిన్ యాక్టర్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం అండి ఇది. నాకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా నచ్చింది. థాంక్యూ. మీ పర్ఫార్మెన్స్ వాజ్ బ్యూటిఫుల్, వెరీ ఇంటెన్స్. థాంక్యూ సో మచ్. అండ్ డబుల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే యూ బికేమ్ అ ఫాదర్ దిస్ ఇయర్. సో బాబు 5 months ఓల్డ్ కదా ఇప్పుడు. 9 months అండి. 9 months. అంబాజీపేట రిలీజ్ కు ముందే పుట్టాడు కదా. అంబాజీపేట రిలీజ్ అయి 9 months అవుతుందా? అన్బిలీవబుల్. నేను ఇంకా 4-5 months అనుకుంటున్నాను. 9 months. ఓకే. బాబు పేరేంటి? హసిత్ రామ్. ఓకే. హసిత్ అంటే ఏంటి? సారీ, హసిత్ బోలి కూడా ఉంది కదా. అంటే శివుడి పేరులో ఒక పేరండి. అండ్ మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు పేరు. అండ్ ఇంకొకటి హసిత్ అంటే సుహాస్లో HAS తీసుకుని, మా వైఫ్ పేరు లలిత, ITH తీసుకుని, ఇద్దరు పేర్లు కలిసేలాగా హసిత్ రామ్ అని. అండ్ రాముడిది ఆ రోజు ఫంక్షన్ జరిగింది కదా, మోడీ గారు, ఆ రోజే పుట్టాడు. సో అందుకనే ఆ రోజు మంచి రోజున పుట్టాడు. రామ్ అందుకనే హసిత్ రామ్ అని పేరు. వావ్, హౌ నైస్. సో హౌ ఇస్ ఫాదర్హుడ్ లైక్? చాలా బాగుందండి, చాలా మ్యాజికల్ ఫీలింగ్. కొత్తగా ఉంది, బాధ్యత పెరిగింది, భయంగా ఉంది, ఎంజాయ్ చేస్తుంది కానీ. ఓకే. అండ్ మీరు కూడా you're also, your first baby is going to be born this film. So I would like to know a little bit about you అండి. మీరు ముందు రైటర్గా పనిచేశారు కదా, డైలాగ్ రైటర్గా. యాక్చువల్లీ జస్ట్ నేను ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ బయో చూశాను. కాఫీ లవర్, తర్వాత గోవా లైక్ హోమ్, అండ్ దెన్ స్టాండప్. కొంచెం క్యూరియస్గా ఉన్నాను. సో కాఫీ ఫ్యాన్ అర్థమవుతుంది. ఐఎమ్ ఆల్సో కాఫీ ఫ్యాన్. మీరు గోవాలో ఉంటారా? No. Goa gives me a feel like home. Okay. Is what I meant. Goa is one of my favorite places. So Goa, as ఎప్పుడు బ్రేక్ వచ్చిన వెళ్దామనే థాట్ ఉండేది. యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ చేసినప్పుడు ఆ ఇయర్ ఆల్మోస్ట్ 7-8 times వెళ్ళాను. ఓకే. సో అందుకని గోవా ఫీల్స్ లైక్ హోమ్ ఇస్ ద యాక్చువల్ సెన్స్. తర్వాత కాఫీ కాన్వర్సేషన్స్ ఐ లైక్ అండ్ విత్ ఎనీబడి. ఐ నో పర్సన్ ఆర్ ఐ డోంట్ నో ఎ పర్సన్. I'd love to have conversations so that కొత్త పర్సన్తో మాట్లాడితే మనకు తెలుసుకునే విషయాలు బాగుంటాయి. You can learn a lot is my opinion in general. Okay. Adds to your personality. And it gives you material also kada writing kosam. Maybe yes 100%. Okay. That will be a takeaway. Maybe కొత్త క్యారెక్టర్స్ కనపడతారు. మేబీ కథలేగానే ఉపయోగపడితే కూడా వాడుకోవచ్చు. So my stand-up ante enti? Stand-up comedy. Oh, okay. You're a stand-up fan. I'm a big fan stand-up comedy ki. సరదాగా ఫ్రెండ్స్ మాత్రమే మా బ్యాచ్మేట్స్ వాళ్ళు ఐ డూ స్టాండప్ ఆల్సో సరదాగా మా ఫ్రెండ్స్ కోసం. ఓకే. ఈ ఓపెన్ మైక్స్ లో అలా పార్టిసిపేట్ చేయలేదు. ఓకే. సో హూ ఆర్ యువర్ ఫేవరెట్ స్టాండప్ కామిక్స్? యాక్చువల్లీ స్టాండప్ ఫార్మాట్ మారింది కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజు శ్రీవాస్తవ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. రాజు శ్రీవాస్తవ్, సునీల్ పాల్, ఫస్ట్ గ్రేట్ ఇండియన్ కామెడీ ఛాలెంజ్ సీజన్. సునీల్ పాల్, ఓకే, ఎహసాన్ ఖురేషి, జస్పాల్ భట్టి. కరెక్ట్. వాళ్ళు ఇంకా సీనియర్స్ అండి. ఓకే. సో రాజు శ్రీవాస్తవ్, సునీల్ పాల్, ఎహసాన్ ఖురేషి గారు, తర్వాత కపిల్ శర్మ గారు కరెంట్ జన్లో తీసుకుంటే లాట్ ఆఫ్ దెమ్. సో మీరు హిందీ కామెడీ ఇంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఎలాగా? యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్, చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారా హిందీ? నా స్కూల్ కేంద్రీయ విద్యాలయ అండి, ఫ్రమ్ కేవి. ఓకే. సో హిందీ మీడియం స్కూల్. ఓకే. సో అందుకని ప్రాబ్లీ కొంచెం అఫినిటీ ఉంటుంది. నేను ప్యూర్ తెలుగు టైటిల్ పెట్టడానికి కూడా నాకు తెలుగు అంత గొప్పగా సినిమాలు రాకముందు వరకు సెంట్రల్ స్కూల్ కేవీ చదివాను కాబట్టి అందుకని అది పట్టుగా తీసుకుని తెలుగు సినిమా తెలుగు టైటిల్ పెట్టాలని ఇది కూడా పెట్టాను. సో హిందీ టచ్ స్కూల్ నుంచి వచ్చి. యాక్చువల్లీ నేను కూడా CBSE స్కూల్లో చదివాను, అక్కడే హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా. సో విచ్ బ్రింగ్స్ మీ టు ద క్వశ్చన్. నాకు టైటిల్ మీద పెద్ద క్వశ్చన్ ఉంది. జనకైతే గనక అంటే ఏంటి?
సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీ చదివాను, సో ఇట్స్ లైక్ ఐడియా లేదు నాకు. జనక అంటే మీకు తెలియదు? తెలియదండి నిజంగా, ప్లీజ్ ఐఎమ్ అడ్మిటింగ్ దట్ ఐఎమ్ ఎన్ ఇడియట్, మీరు చెప్పండి నాకు. చాలా మందికి తెలియలేదు. జనక అంటే నాన్న, పౌరాణిక భాషలో జనక అని పిలుస్తారు నాన్న. అయితే కనుక నాన్న అయితే ఏంటి, ఒకవేళ నాన్న అయితే అన్న మీనింగ్ అంతే. ఓకే, అండ్ జనక గనక రైమ్ అవుతుంది కాబట్టి అలా పెట్టాను. ఓకే, మీకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? టైటిల్ ర్యాండమ్ అండి, చాలా ఆప్షన్స్, ఒక 100-150 టైటిల్స్ అనుకున్నాం, కానీ ఇది ఎక్కడో కొంచెం ఒక చిన్న పజిల్ లాగా అనిపించింది కొంతమందికి సౌండింగ్ బాగుంది అనిపించింది. ఆనెస్ట్గా 10-8 మందికి అర్థం కాలేదు. ఓకే, బట్ సౌండింగ్ బాగుందని అంటున్నారు, అర్థం కాలేదు సౌండింగ్. జనక అంటే కొంతమంది జనక మహారాజా అని అడిగారు, అది కొంచెం ఆనందం ఇచ్చింది. జనక మహారాజా అంటే రామాయణంలో సీత గారి నాన్నగారి జనక మహారాజు కదా, సో అట్లీస్ట్ హిస్టరీ వరకు కొంత నాలెడ్జ్ ఉందని ఆనందపడ్డా. సో అట్లా వచ్చిన వన్ ఆఫ్ ద టైటిల్స్ అండి, బాగా అనిపించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ఎంచుకున్నారు సినిమా గురించి, అండ్ చాలా రిలేటబుల్ టాపిక్ కూడా. ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తూ ఉంటా, నేను సంపాదించే డబ్బులకి నాకు ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో పిల్లలు పుడితే ఈ ఆదాయంతో నేను పోషించగలనా మీ అండ్ మై పార్ట్నర్, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వస్తూ ఉంటాయి. సో అలాంటివి ఒక సినిమాలో చూడడం ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ ఇంట్రెస్టింగ్. మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ప్రతి ఇంట్లో జరిగే డిస్కషనే కదండి, పెళ్ళి పిల్లలు ప్రతి ఇంట్లో జరుగుతుంది డిస్కషన్. కానీ పిల్లలు ఇట్స్ లైక్ అంటే వి రెస్పెక్ట్ లైక్ వి పిల్లలు ఇస్ లైక్ ఫ్యామిలీ ఇస్ లైక్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా. వి ఆల్ లవ్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ ఇస్ ద మోస్ట్ ఆబ్వియస్. ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, పిల్లలు కనడానికి. ఇప్పుడు చైల్డ్ ఫ్రీ మూవ్మెంట్ అదంతా వస్తుంది, కానీ ఇట్స్ స్టిల్ వెరీ న్యూ. ట్రూ. సో నేను అబ్జర్వ్ చేశానండి, నాకు మా అక్క ఉంది, మా అన్న ఉన్నాడు, సో వాళ్ళకి ముందు పిల్లలు పుట్టారు. నా ఫ్రెండ్స్, నేను లాస్ట్ మా బ్యాచ్లో పెళ్లి చేసుకోవడం. సో ఈ లోపు చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే ఈ డైమెన్షన్ అందరూ సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. మీరు అన్నట్టు సోషల్ ప్రెషర్ అనుకోండి, అదేంట్రా పిల్లల గురించి అలా అంటాం కదా. సో ఈ డైమెన్షన్ కూడా డిస్కస్ చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. సో దాంట్లో చాలా ఎమోషన్ ఉంది, చాలా ఫన్ ఉంటుంది. సో ఐ థాట్ ఒక కథగా చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఇటువైపు తీసుకొచ్చాను. ఓకే, సో సుహాస్ గారు, మీతో రైటర్ పద్మభూషణ్ టైంలో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు మీ దగ్గర ఎప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, యూ ఆల్ డిస్కస్ అండ్ బ్రెయిన్ స్టార్మ్, అండ్ మీకు ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది విత్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్తో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ సందీప్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్, హౌ డిడ్ యూ గైజ్ మీట్? ఈయన ఈ సినిమాతోనే పరిచయం అండి. బట్ ఇండియన్ ఏజ్ 25 అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉండేది. ఇండియన్ ఏజ్ 25 అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, దానికి ఇతను రైటింగ్ చేశాడు, యాక్టింగ్ కూడా చేశారు. ఓకే. సో నాకు అప్పటి నుంచి తెలుసు. నేను మా కలర్ ఫోటో డైరెక్టర్ తను కూడా మాట్లాడుతూ ఉంటారు ఇతనితో. మేమిద్దరం ఆ ఇండియన్ ఏజ్ 25 రైటింగ్కే ఫ్యాన్స్. ఓకే, ఫెంటాస్టిక్ ఉంటుంది, చూడండి ఎప్పుడైనా కుదిరితే. అప్పటి నుంచే ఎవరైతే అనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు కథ చెప్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టుంది అనుకుని చూస్తున్నాను అనమాట. సడన్గా అప్పుడు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి సడన్గా ఇప్పుడు కదా, సడన్గా ఇట్లా ఇండియన్ ఏజ్ 25 మీరేనా అనుకుని తర్వాత చెప్పిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటాను, ఎప్పుడు నాకు ఈ సినిమా ఇచ్చినందుకు నాకు ఆ గ్రాటిట్యూడ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే ఓకే, హౌ లవ్లీ. సో ఇది ఇండియా 25, ఇండియన్ ఏజ్ 25, ఇండియన్ ఏజ్ 25 యూట్యూబ్ లో ఉందా సార్? యా, ఐ విల్ గో వాచ్ ఇట్ ఆఫ్టర్. ఫెంటాస్టిక్ షార్ట్ ఫిల్మ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే అసలు మామూలుగా కనెక్ట్. 1 hour ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్. ఓకే, 1 hour షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్ అనుకోండి. ఓకే ఓకే. సో దానికి రైటింగ్ చేశాను, చిన్న క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశాను. ఓకే, అంటే మీరు సాఫ్ట్వేర్ నుంచి వచ్చారా సార్? అవునండి, నేను బీటెక్ అండ్ ఒక 1 year మార్కెటింగ్, 7 years ఐటీ జాబ్ చేసి మానేసి ఇటు వచ్చాను. నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, యూనో అక్కడి నుంచి యూనో టు లీవ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, టు లీవ్ దట్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ అండ్ కమ్ టు ద ఇండస్ట్రీ. వాట్ మోటివేటెడ్ యూ? అది ప్యాషన్ అనుకోండి. మీరు కంప్యూటర్ ముందర కూర్చుని రోజు ఆ కీబోర్డ్ కొడుతున్న ప్రతిసారి అనవసరంగా ఇక్కడ ఉన్నానేమో, అది చేస్తే బాగుంటుందేమో, చేయగలుచుకునే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ చేయకుండా ఇక్కడే ఉంటే చాలా బాధేస్తుంది. సో ఐ థింక్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మోటివేషన్స్ టు క్విట్ ద జాబ్. ఇట్ వాస్ నాట్ ఈజీ, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి జాబ్ చేసుకుని మంచిగా డబ్బులు వస్తున్నది వదులుకుని ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే కొంచెం కంగారు పడతారు కదా. బట్ ఆ ఛాన్స్ తీసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ మై మూమెంట్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.
ఇప్పుడు సినిమాలో ఫైనాన్సెస్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఎంతో కొంత ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్, ఆర్ యూ ఏబుల్ టు ఎర్న్ వెల్ ఇన్ సినిమా? అంటే మీరు సలార్లో కూడా రైటర్గా పనిచేశారు. Is that income, is that what you're happy with? It is started now, I would say. Initial days lo em undadandi, it's absolutely nil. We want enthusiastic directors or enthusiastic writers annarante meeku double ivvamu ani meaning anamata. So alantivi chaala jarigayandi. I had worked with almost 12 to 15 directors pani chesanu. Proper ga writer ga గౌరవం కానివ్వండి, రైటర్గా డబ్బు కానివ్వండి, గుర్తింపు కానివ్వండి, ఏ విధంగా తీసుకున్నా నాకు ప్రశాంత్ నీల్ గారితో సలార్ ట్రావెల్లో వచ్చినాయి. ఓకే, ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్. ముందు క్రియేటివ్ ఫ్రీడమ్. రైటర్ అంటే పేపర్ పెన్ అందరూ ఇస్తారు, దాని మీద ఏం రాయాలనే ఫ్రీడమ్ చాలా తక్కువ మంది ఇస్తారు. అట్లాంటి పీపుల్లో ప్రశాంత్ నీల్ గారు ఒకరు. అబ్సల్యూట్ ఫ్రీడమ్, అంతకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ నౌ ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 9-10 years తర్వాత. డైరెక్టర్గా ఇప్పుడు బ్రేక్ వచ్చింది, కానీ ఒక 4-5 years బ్యాక్ నుంచి ప్రశాంత్ సార్తో ట్రావెల్లో ఉన్నాను. ఓకే, సుహాస్ గారు, సందీప్ గారు, మీరు ఇండివిజువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, హైదరాబాద్లో నేను ఎవరి మీద విసిరినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది, లేకపోతే ఓకే ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని అలాంటి వాళ్ళ మీద పడుతుంది. ఇట్స్ ఈదర్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ మీరు ఒక రైటర్ నుంచి డైరెక్టర్గా గ్రాడ్యుయేట్ అయ్యారు. చాలామంది గ్రాడ్యుయేట్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి మీ అడ్వైజ్ ఏముంటుంది? ఏదైనా అడ్వైజ్ ఉంటే. సార్ మీరే ఫస్ట్. నువ్వు నాకు ఇచ్చారా? చెప్పండి. పర్లేదు. అడ్వైజ్ అయితే నేనేం ఇవ్వలేనండి, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఏర్పడతాయి కాబట్టి. ఇప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్ నేను ఎవరికైనా చెప్తే అది నాకు నా చుట్టుపక్కల ఉన్న సర్కిల్ వల్ల, నాకున్న రైటర్స్ వల్ల, వీళ్ళ వల్ల వచ్చింది. ఇలా నాకు తగిలిన జనాలు వేరు, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి తగిలే జనాలు వేరే అయ్యి ఉండొచ్చు. సో ఎవరి లైఫ్ నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయటం తప్ప ఇంకొక సజెషన్ తీసుకోకూడదని నా ఫీలింగ్. లేదు అంటే సార్, మీరు ఇప్పుడు యు బిన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వైల్, మీరు చాలా డైరెక్టర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎంతో కొంత మీరు అడ్వైస్ ఇవ్వచ్చు. యూ కెన్ టోటలీ డూ దట్ అండ్ పీపుల్ విల్ లిసన్. అంటే నిజంగా అదేనండి, నిజంగా అంటే ఇప్పుడు నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వేరు కాబట్టి నా లైఫ్కే అవుతుంది, మిగతా సిచ్యువేషన్స్కి నేను చెప్పలేను కదా. సో అంటే ఒక్కటి ఏంటి అంటే నమ్మటం అండ్ మనల్ని మనం నమ్మి కొంచెం మేనిఫెస్టేషన్ చేసుకుంటే. ఓకే, మేనిఫెస్టేషన్. అంతే. మీరు మేనిఫెస్ట్ చేసే వాళ్ళ? నేను గవర్నమెంట్ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటానండి. ఏంటి మేనిఫెస్టేషన్స్? చాలా గట్టిగా చేసుకుంటాను. ఓ వావ్. ఓకే, అందుకనే లేకపోతే అదే చాలా అనుకున్నాను అయినా. మా కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు రావటం, ఓకే, అండ్ హీరో అవ్వటం, ఓకే, అసలు స్క్రీన్ మీద కనపడటం, ఒక డైలాగ్ చెప్పటం అనేదే నాకు చాలా పెద్ద కళ. సో అట్లాంటిది ఒక లీడ్గా వచ్చాను అండ్ ఒక యాక్టర్గా గుర్తింపు వచ్చింది. నా ఫేవరెట్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఫేవరెట్ యాక్టర్స్ నన్ను గుర్తుపెట్టి నాతో మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే నేను మేనిఫెస్టేషన్ ఐ ఓన్లీ హర్డ్ సో ఫార్ గర్ల్స్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, అంటే అబ్బాయిలు కూడా చేస్తారు కానీ నేను ఫస్ట్ టైం వింటున్నాను. అవును. సో మీ మేనిఫెస్టేషన్ ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారు? మీ ప్రాసెస్ ఏంటి? పడుకునే ముందు చేస్తారా? విజువలైజేషన్ ఎలా చేస్తారు? అంటే చూసే వాళ్ళకి చాలా ఉపయోగపడవచ్చు, అందుకనే అడుగుతున్నాను. మేనిఫెస్టేషన్ అంటే ఇది జరగాలి రేపు పొద్దునకి అన్నది ఎప్పుడు అనుకోలేదు. ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు అని ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్లోనే ఎక్కువ అనుకునేవాడిని అనమాట. ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఏంటిది తొందరగా ఇట్లా ఇది జరిగితే బాగుండు, ఇలా అయితే బాగుండు అని మనసులో అనుకోవటమే. అలా అనుకున్నాను నేను నా వరకు. ఓకే, అంటే మీరు మేనిఫెస్టేషన్ గురించి చదివాక ఇలా అనుకున్నారా, లేకపోతే ఇలా అనుకున్నాక నేను అనుకున్న తర్వాత తెలిసిందండి ఇది మేనిఫెస్టేషన్ అని. ఆ పేరు కూడా తెలియదు నాకు, రీసెంట్గానే తెలిసింది. మేనిఫెస్టేషన్ అంటే ఇదా, ఇది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎలా తెలిసిందండి? చెప్తున్నాను నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే దానికి పేరు ఇదా మేనిఫెస్టేషన్. ఓకే, సో అడ్వైస్ టు ఎవ్రీవన్, డూ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. సుహాస్ ఇస్ డూయింగ్ ఇట్ అండ్ హిస్ డ్రీమ్స్ కేమ్ ట్రూ. సో మనం అందరం కూడా చేయాలి. సో సందీప్ గారు, యువర్ నేమ్ ఇస్ సందీప్ రెడ్డి బండ్లా.
there is another very famous Sandeep Reddy Vanga. and Sandeep Raj, who's very close to Suhas. True. నేను అదే అన్నాను, సందీప్ రాజ్ గారి కలర్ ఫోటో సినిమా చాలా పెద్ద హిట్ అయింది కదా, ఆ పేరు కలిసి వచ్చి మా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకోండి సార్, మేనిఫెస్ట్ చేయండి. సో మీరు సెప్టెంబర్ 7th రిలీజ్ చేయాలనుకున్నారు కదా, ఇప్పుడు అక్టోబర్ 12th రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ అప్పుడు ఫ్లడ్స్ వల్ల యూ హ్యాడ్ టు పోస్ట్పోన్ ఇట్. సో ఇలాగా పోస్ట్పోన్ చేయాల్సింది డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ టోటలీ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్. మీరు పోస్ట్పోన్ చేయాలి యాజ్ క్రియేటివ్ ఇండివిజువల్స్. మీరు రిలీజ్ డేట్ లాక్ చేయడమే చాలా కష్టమైన పని, కరెక్ట్ డేట్ వెతకడం, దాని తర్వాత ఇండస్ట్రీలో వేరే ఫిల్మ్స్ వస్తున్నా లేదా అని క్రాస్ చెక్ చేసి ఇది లాక్ చేయడం, దట్స్ అన్ అదర్ లేయర్ ఆఫ్ డిఫికల్టీ. ఇది చేశాక ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చి మీది డిలే అయిపోయింది. సో హౌ వాజ్ దట్ టైమ్ పీరియడ్ లైక్ అండ్ హౌ డిడ్ యూ డీల్ విత్ దట్? అంటే మంచిదే అయింది అనిపించిందండి. ఏం జరిగినా మన మంచికైనా ఒక్కటి నేను బాగా నమ్ముతాను, ఏం జరిగినా మన మంచికే. సో ఇది కూడా ఏదో ఇంకా పెద్దదేదో తెస్తుందని నమ్ముతున్నాను. అండ్ నాకు అప్పుడు యూఎస్లో కూడా అప్పుడు వేరే చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒకేసారి వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినాయి, థియేటర్స్ కూడా దొరకలేదు, డిస్ట్రిబ్యూషన్ నేనే చేస్తున్నాను ఓవర్సీస్. సో ఇదే మంచిదైంది నాకు. ఇప్పుడు చాలా మంచిగా థియేటర్స్ దొరుకుతున్నాయి అండ్ పండగ టైం కాబట్టి సో మంచిదే అనిపించింది. మంచిదే. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా? అవును. సారీ, ఏ రీజన్ లో? ఓవర్సీస్ మొత్తం. ఓవర్సీస్, ఓకే. అన్ని కంట్రీస్, ఇండియా కాకుండా అన్ని. అంటే హౌ డిడ్ యూ కమ్ టు టేక్ దట్ డెసిషన్ సార్? అంటే చాలా మంది యాక్టర్స్ తీసుకోరు కదా, ప్రొడక్షన్ చేసినా కూడా ఐ థింక్ ఇట్స్ లైక్ వాళ్ళు పే కట్ తీసుకుని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా పేరు పెట్టుకుంటారు. మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలని డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, ఫస్ట్ నుంచి ప్రొడక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో మంచిగా చేయాలి అని, అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. అండ్ నేను ఇంకొకటి కాపీ చూశాను కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ కాపీ చూసానో అప్పుడు ఇది మనం చేస్తే బాగుంటుంది కదా, కొంచెం డబ్బులు కూడా వస్తాయి, ఇది ఖచ్చితంగా ఆడిద్దని నమ్మకం వచ్చింది. అండ్ అడగటానికి కొంచెం భయం వేసింది రాజుగారిని, బట్ ఈయన చేత అడిగిచ్చాను. ఇచ్చి లక్కీగా ఆయన ఒప్పుకున్నారు. సో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం, డిస్ట్రిబ్యూటర్గా కూడా దిగుతున్నాం కాబట్టి దేవుడి దేవాళ్ళు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా సార్, అంటే ఇట్ షుడ్ వర్క్ వెల్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, చేశాక చాలా లెర్నింగ్స్ వచ్చుంటాయి. సో వాట్ వేర్ దోస్ లెర్నింగ్స్ సార్? ఇట్స్ ప్రాబ్లీ పీపుల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం ఐ థాట్ ఐ షుడ్ లర్న్ మోర్. ఐఎమ్ డీసెంట్లీ గుడ్ ఎట్ ఇట్. ఫ్యూ అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని విషయాలు ఇంకొంచెం నేర్చుకోవాలనిపించింది నాకు. సాయి శ్రీరామ్ గారు కెమెరామెన్గా చేశారు, వెరీ బిగ్ టెక్నీషియన్. సో ఆయనతో అంటే నాకు టెక్నికల్ అంటే కెమెరా, ఈ లెన్స్, ఈ లైటింగ్ అట్లా నాకు ఎక్కువ తెలియదండి. సో ఐఎమ్ మోర్ ఏమంటారు ఇంట్యూటివ్ మేకర్ అనుకోండి. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ కూడా ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలుగుతానేమో అని అనిపించింది. మిగతా ఆస్పెక్ట్స్ యాక్టర్ ఇంటరాక్షన్స్ కానీ అది కానీ ఇట్ గేవ్ మీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యూ స్మాల్ లెర్నింగ్స్ యాజ్ వెల్. సో సుహాస్ గారు, మీ కెరియర్లో యూ హ్యావ్ డన్ సమ్ యునీక్ ఇంట్రెస్టింగ్ రోల్స్. అంటే అవి చిన్న ఉన్నా కూడా ఈవెన్ దోస్ రోల్స్ వేర్ స్మాల్, దే లెఫ్ట్ అన్ ఇంపాక్ట్. నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో బాబీ రోల్ కానివ్వచ్చు, ఫ్యామిలీ డ్రామాలో రోల్ కానివ్వచ్చు, కొన్ని రోల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, స్పిన్ ఆఫ్స్, ఈ నరేటివ్ యూనివర్స్, ఈ ట్రెండ్స్ నడుస్తున్నాయి కదా సార్. సో మీ ఏదైనా క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్స్ పాస్ట్లో ఎక్స్టెండ్ చేసి ఒక స్పిన్ ఆఫ్ సీక్వెల్లో డూ యూ థింక్ యూ కెన్ ఫిట్ ఎనీథింగ్ లైక్ దట్ ఫ్రమ్ వాట్ క్యారెక్టర్స్ యూ హావ్ డన్? యాక్చువల్గా ఏజెంట్ ఆత్రేయకి ఐడియా ఉందండి. ఏజెంట్ బాబీ అన్న క్యారెక్టర్ సపరేట్ ఒక సినిమా చేద్దామని రాహుల్ అన్న ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, అన్న అడిగారు. మన స్వరూప్ డైరెక్టర్ కూడా డిస్కస్ చేసాము. బట్ నాకు ఆల్రెడీ కమిట్ అయిపోయింది, దానివల్ల చూడాలి. బట్ తర్వాత ఎప్పుడైనా ఖచ్చితంగా చేద్దాము అన్న దాంట్లోనే ఉన్నాం. ఓకే. దాన్ని ఏమంటారు, స్పిన్ ఆఫా? సారీ. ఓకే. ఇక్కడ మీరు 10-minute క్యారెక్టర్, అక్కడ 3 hours ఫుల్ లెంత్ ఉంటుంది. ఫుల్ లెంత్ అలా ప్లాన్ చేశారు రాహుల్ అన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ స్వరూప్. అండ్ అది చూడాలంటే ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఐడియా అయితే ఉంది, అదొక సినిమాకి అయితే ఉంది. ఓకే. ఇప్పుడు మీకు నెక్స్ట్ కూడా చాలా పెద్ద లైనప్ ఉంది. ఆనందరావ్ అడ్వెంచర్స్ అండ్ కేబుల్ రెడ్డి. ఓకే.
వికీపీడియాలో కేబుల్ చారి అని, ఇట్స్ కేబుల్ రెడ్డి. అది అండ్ ఓబామా అయ్యోరామా. ఒబామా అయ్యో ఓబామా. ఓకే సార్. ఓబామా అయ్యోరామా అండ్ ఉప్పు కప్పు రంబు. వావ్. ఆనందరావు అడ్వెంచర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. అది చాలా కొంచెం ఉన్న సినిమాల కంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ సినిమా. సో ఈ సినిమాతో కొంచెం ఇంకా కొంచెం కలెక్షన్స్ అట్లా పెరిగితే ఆ సినిమా చేయడానికి చాలా ఫేవరెట్. ఫింగర్స్ క్రాస్డ్. ఏ జానర్ లో ఉంది సార్ ఫిలిం? అది ఫ్యాంటసీ అండి. ఓ వావ్. ఓకే. అంటే నాకు ఆనందరావు అడ్వెంచర్స్ అంటే ఎందుకో ఒక చిల్డ్రన్స్ బుక్స్ ఉంటాయి కదా, పిక్చర్స్ వాళ్ళకి సంబంధించిన సినిమానే, పిల్లలకు సంబంధించిన సినిమానే. లవ్లీ బ్యూటిఫుల్ రైటింగ్. వెయిటింగ్ నేను ఆ సినిమా ఎప్పుడు చేద్దామని వెయిటింగ్. అండ్ కేబుల్ చారి అంటే రెడ్డి, సారీ కేబుల్ రెడ్డి, అది ఆల్రెడీ టైటిల్ లో కొంచెం తెలుస్తుంది కానీ వాట్ ఈస్ దట్ మూవీ గోయింగ్ టు బి అబౌట్? కామెడీయా, డ్రామానా? కామెడీ ఉంటుందండి అండ్ డ్రామా అంటే ఆ పాయింట్ కొంచెం చెప్పలేము, బట్ చాలా యూనిక్ పాయింట్ అది కూడా. సో అది మేమే ప్రొడక్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిపి. ఓకే. సో సేమ్ ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ అని మా బ్యానర్ పేరు. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ ఓకే మా బ్యానర్ పేరు. సో దీంట్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్గా బ్యానర్ దీంట్లో పడబోతుంది. సో దాంట్లో చేస్తున్నాం ఆ సినిమా. అండ్ ఓ బామా అయ్యో రామా దానికి కొత్త ప్రొడ్యూసర్స్. అండ్ ఆనందరావు అడ్వెంచర్స్కి ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. ఈ సినిమా తర్వాత దేనికి? ఆనందరావు అడ్వెంచర్స్కి. ఓకే ఓకే. ఇంకా ఈ సినిమా తర్వాత అది ఎక్కించాలి నెక్స్ట్ ఇయర్. ఎక్కించాలి. ఐ లవ్ దట్ టర్మ్. ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది కదా, ఒక ప్రాజెక్ట్ ఎక్కించడం అని అంటారండి. ఇట్స్ నాట్ ఈజీ. అదే అర్థం అవుతుంది ఆ వర్డ్ లోనే. ఇట్స్ లైక్ లాక్డ్ ఇన్. 2 years నుంచి వెయిట్ చేస్తూ ఉంటా సినిమా కోసం. అది ఈ సినిమా మేబీ నేను నమ్ముతున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే సార్ మీరు మన రాంబస్ ప్లేటీకి ఇస్తారు ఖచ్చితంగా. మీరు మీ టీం వాళ్ళకి చెప్పండి, కేబుల్ రెడ్డి టీం వాళ్ళకి వికీపీడియాలో మార్చమని కేబుల్ చారి అని. సో ఉప్పు కప్పు రంబు అనదర్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. కీర్తి సురేష్ ఇస్ ద హీరోయిన్ అండ్ అనిల్ ససి నిన్నెలా లవ్లీ మూవీ, వండర్ఫుల్ మూవీ. 22 days లో చేశాడు అది. ఉప్పు కప్పు రంబు 22 days. ఇది కూడా 22 days లో చేసి. ఎలా అండి? ఏమో మరి అంటే వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద డైరెక్టర్ అండి అక్కడ మలయాళంలో. ఒక 120 films డైరెక్ట్ చేశాడంట. వాళ్ళ మదర్ కూడా పెద్ద హీరోయిన్. ఆయన చిన్నప్పటి నుంచి పెరిగాడు. అండ్ మలయాళం ఫిల్మ్ మేకింగ్ అలాగే ఉంటుందంట. ఇలా చేస్తేనే 120 films అవుతాయి కదా. ఇది ఒక 30 days లో చేశారు. వెరీ ఫాస్ట్ అండ్ చాలా హ్యాపీ. అది కూడా మేనిఫెస్టేషన్, కీర్తి సురేష్ గారు హీరోయిన్. ఎస్, ఆవిడకి చెప్పాను మేనిఫెస్ట్ చేసుకున్నాను చాలా గట్టిగా. ఓకే. సో వెన్ ఉప్పు కప్పు రంబు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? నెక్స్ట్ ఇయర్. ఓకే. అండ్ ప్రైమ్ రిలీజే కదా? థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది కానీ ప్రైమ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎస్. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? మీ సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారా? రిజల్ట్ని బట్టి డిసైడ్ చేద్దాము. అంటే మన ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కదండి, సో రైటింగ్ ఒకలాగా అనుకుని చేసాము. సో పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చూసి మళ్ళీ ఇలాంటి ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా చేయాలా లేదా సంథింగ్ ఎల్స్ ట్రై చేయాలా అని ఐ జస్ట్ వాంట్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ వెరీ వెరీ పాజిటివ్ ఫ్రమ్ షోస్ వేశారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఐఎమ్ హోపింగ్ ఇట్ రెజనేట్స్ ఇన్ ద థియేటర్స్ ఆల్సో. దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాను. Well, all the best to both of you as an actor and a distributor, as a writer and director. It's a true test. Yes. And Dil Raju Productions ki Balagam tarvata inkoka manchi film ఇది ఉండబోతుందని I have that feeling. Thank you so much. Yeah, thank you. Thank you so much. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. Hi, this is Hansika Motwani and you're watching me on Gulti.com. Hi, nenu me Pooja Hegde and you are watching Gulti.com. Hi guys, nenu me Rakul and meer chustunaru Gulti.com. Hi, this is Priyamani and you're watching me on Gulti. Hey guys, Andariki Namaskaram. This is DSP here, me Devi Sri Prasad and you're watching me on Gulti.com. Hey guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. You're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.